రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2 పడకల గదుల ఇళ్లల్లో లబ్ధిదారులు ఉంటున్నారా లేదా? ఇతరులకు అద్దెకు ఇచ్చారా? వేరే వాళ్లకు అనధికారికంగా విక్రయించారా? లీజు ఇతర అవసరాలకు ఈ గృహాలను కేటాయించారా? తదితర అంశాలపై ప్రభుత్వం తనిఖీలకు సిద్ధమైంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. గత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లకు సిబ్బంది వెళ్లి ఈ యాప్ ద్వారా విచారణ చేపట్టనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా పట్టణాలలో బ్లాక్ విధానంలో నిర్మించి లబ్ధిదారులకు కేటాయించే ఇండ్లకు ఇది వర్తిస్తుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలోని బోడుప్పల్, చెంగిచెర్లలో నిర్మించిన 2 పడకల గదుల ఇండ్ల వద్ద ప్రయోగాత్మకంగా హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. బోడుప్పల్లోని 74, చెంగిచెర్లలోని 39 ఇండ్లకు సిబ్బంది వెళ్లి లబ్ధిదారులు ఇంట్లోనే ఉంటున్నారా లేదా వివరాలను నమోదు చేశారు. ఈ 2 ప్రాంతాలలో యాప్ తనిఖీలు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఈ తరహాలో విచారించడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో 2.36 లక్షల 2 పడకల గదుల ఇండ్లను మంజూరు చేశారు. ఇందులో 1.58 లక్షల ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి 1.36 లక్షల మందికి గృహాలను కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల కేటాయించిన ఇండ్లలో లబ్ధిదారులు ఉండటం లేదని జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పలు చోట్ల సొంత ఇండ్లు ఉన్నవారికి కూడా 2 పడకల గదుల ఇండ్లను కేటాయించారని, వీటిని కిరాయికి ఇచ్చి లబ్ధిదారులు సొంత ఇండ్లలో ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై యాప్ ద్వారా తనిఖీ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ సిబ్బంది, జిల్లాలలో రెవెన్యూ లేదా పంచాయతీ సిబ్బందికి సర్వే బాధ్యతలను అప్పగించనున్నారు. యాప్లో వివరాల నమోదు. హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ సిబ్బంది ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్తారు. అక్కడ లబ్ధిదారులు ఉన్నారా లేదా వంటి వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేస్తారు. ఇంటికి తాళం వేసి ఉంటే ఎన్ని రోజుల నుంచి అలా ఉందో తెలుసుకుంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తీస్తారు. ఆ ఇంటిలో ఎవరెవరుంటున్నారు, లబ్ధిదారుడు ఉంటే పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ వివరాలను యాప్లో నమోదు చేస్తారు. వారికి కేటాయించిన ఇంటి పట్టాను పరిశీలిస్తారు. ఆ ఇంట్లో ఇతరులు కిరాయికి ఉంటే వారి వివరాలు, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో సమాచారాన్ని తెలుసుకుంటారు. కేటాయించిన ఇండ్లలో లబ్ధిదారులు లేకపోతే వారికి నోటీసులు ఇస్తారు. వారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలకు అధికారులు సిద్ధమవుతారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.